హలో వివర్స్, వెల్కమ్ టు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. హలో హాయ్ వివర్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, సామ్సంగ్ మొబైల్స్ సంబంధించి అనేక వీడియోస్ మా విహెచ్ టెక్నాలజీలో ప్రచారం అవుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే, నిదితమే. అయితే దానిలో భాగంగానే ఈరోజు ఒక సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు రావడం జరిగింది. మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో నేరుగా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఈమెయిల్కి వచ్చి చేరడం ద్వారా అందరికంటే ముందుగా మీరే మా వీడియోస్ని చూడగలరు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని మనం ప్రారంభించేద్దాం. ఈ వాటి వీడియో ఏంటంటే సామ్సంగ్ యూజర్స్కి బై డిఫాల్ట్గా మేబీ ఇస్తున్నటువంటి ఒక యాప్ సామ్సంగ్ వాయిస్ రికార్డర్. ఇది వద్దు అనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అన్ఇన్స్టాల్ చేసుకుని మిగతా యూస్ చేసేటువంటి వాయిస్ రికార్డర్స్ యూజ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. సో సామ్సంగ్ వాయిస్ రికార్డర్లోనే చాలా బాగుంది ఫెసిలిటీ. సో ఆ సామ్సంగ్ వాయిస్ రికార్డర్ని మనం ఎలా యూజ్ చేయాలి అనేటువంటి దీన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా యాప్ స్క్రీన్ తీసుకుంటాను. యాప్ స్క్రీన్లో సామ్సంగ్ ఫోల్డర్ ఉంది. దాన్ని తీసుకొని మనం సామ్సంగ్ వాయిస్ రికార్డర్ ఎక్కడ ఉందో చూసుకొని వాయిస్ రికార్డర్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుకైతే మనం యాప్ స్క్రీన్ ఓపెన్ చేద్దాం. Page 2 of 2. Apps. Smart Tutor and Pager. Page 2 of 2. Pay contacts and Pager. Calculate. Settings. Page 1 of Page. Search. More up. Galaxies. Telegram. Samsung. Folder. సామ్సంగ్ ఫోల్డర్ వచ్చింది. దీని మీద ట్యాప్ చేద్దాం. Folder opened. Page 1 of 1. Samsung. Add apps to folder. Select folder. Voice recorder. వాయిస్ రికార్డర్ మీద మనం ట్యాప్ చేద్దాం. Allow voice recorder to record audio while using the app button. ఇది ఒక్క పర్మిషన్ మనకు అడుగుతుంది, ఇచ్చేద్దాం. Allow voice recorder to access photos and media on your device. Allow button. మరి ఒక పర్మిషన్ అడుగుతుంది, రెండో పర్మిషన్ ఎందుకు అడిగింది అని మీరు అడగచ్చు. సో మీడియాని డివైస్ని యాక్సెస్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ మనం రికార్డ్ చేసినటువంటి రికార్డింగ్స్ అన్నీ కూడా దాంట్లో సేవ్ అవుతాయి. కాబట్టి అలా ఇచ్చేద్దాం. Allow button. Voice recorder. More options button. మోర్ ఆప్షన్స్. ముందుగా మనం మోర్ ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. Pop-up window. Settings. సెట్టింగ్స్ అంతే, సెట్టింగ్స్ వరకు మాత్రమే ఉంది. కానీ సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ క్విక్గా చూపించేస్తాను. Recycle bin. Settings. ఇక్కడ సెట్టింగ్స్ పక్కనే మనకు మోర్ ఆప్షన్లోనే Recycle bin. Recycle bin. రీసైకిల్ బిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రీసైకిల్ బిన్ ఎందుకంటే మనం ఏదైనా రికార్డింగ్స్ని డిలీట్ చేసినటువంటి ఇవన్నీ కూడా ఈ రీసైకిల్ బిన్స్లోకి వస్తాయి అన్నమాట. మనకు నచ్చలేదు రికార్డింగ్స్, ఇవన్నీ లాంగ్ ప్రెస్ చేసుకుని అక్కడ డిలీట్ చేస్తాం వాయిస్ రికార్డర్లోకి వచ్చి, అవి రీసైకిల్ బిన్లోకి వచ్చి ఉంటాయి. సో ఇప్పుడేం నాకేం లేవు, ఎందుకంటే మీ ముందరనే దాన్ని ఓపెన్ చేశాను. సో ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ స్టోర్లో దొరుకుతుంది. వాయిస్ రికార్డర్ అని సెర్చ్ చేస్తే మొట్టమొదటి రికార్డర్ ఇది. సో యూస్ చేసుకోండి. ఒకవేళ లేదు నాకు బై డిఫాల్ట్గా ఇవ్వలేదు అని అంటే, లేదు అంటే దీని యొక్క లింక్ మాత్రం నేను మా విహెచ్ టెక్నాలజీ టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చేస్తాము. సో విహెచ్ టెక్నాలజీ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాము. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోగలరు. అలాగే సామ్సంగ్ వాయిస్ రికార్డర్ నచ్చింది, ఫెసిలిటీస్ బాగున్నాయి, మీరు చూపించే దాన్ని బట్టి ఫెసిలిటీస్ బాగున్నాయి, మేము కూడా యూజ్ చేసుకుంటామంటే కనుక ఏపీకే రూపంలో కూడా అక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తాం మా విహెచ్ టెక్నాలజీ టెలిగ్రామ్ ఛానల్లో. సో రండి, ఛానల్ని విజిట్ చేయండి. మీకు కావాల్సింది యాప్ని తీసుకొని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ముందుకెళ్దాం. సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయి చూసి, రీసైకిల్ బిన్ అంటే మీకు తెలిసిందే. ఇప్పుడు మనం చెత్త కుండీలో చెత్త ఎట్లా వేస్తామో అట్లా చెత్తగా ఈ రికార్డ్స్ వచ్చి ఉంటాయి. ఒకవేళ మనం ఇంపార్టెంట్ అవి కూడా డిలీట్ చేసాం రికార్డింగ్స్ అంటే ఈ యొక్క దీనిలో ఉంటాయి. దీని మీద ట్యాప్ చేసి మనం No recordings. Any recordings you delete will stay here for 30 days before they are deleted forever.
మీరు 30 డేస్ లోపల దీన్ని చేసుకోవాలని చెప్తుంది. ఇప్పుడు రికార్డింగ్స్ ఏం లేవు కాబట్టి నో రికార్డింగ్స్ అంటుంది. సో ఇది రీసైకిల్ బిన్ అనమాట. సో ఆ కుండీలో ఉండేటువంటి చెత్తలో మనకి పనికొచ్చే పేపర్ ఏదైనా పారేస్తుంటే మనం ఎలా ఏరుకుంటామో అలా పనికొచ్చే రికార్డింగ్స్ దీంట్లో ఏమన్నా ఉంటే మనం వెతుక్కుంటూ వెళ్ళి కావాలంటే దీన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, రీస్టోర్ ఆప్షన్ అక్కడే వస్తుంది, చేసుకోవచ్చు. మనం ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. ఓకే, 1 సెకండ్. Voice recorder, record, button. So, more options, greater than settings. Pop-up window, recycle bin, settings. So settings లో ఏమేమున్నాయి క్విక్గా చూసేద్దాం. Settings, navigate up, voice recorder settings. Recording quality, medium 128 kbps, 44.1 kilohertz, 1 of 7, and list 7 items. ఇక్కడ క్వాలిటీని పెంచుకోవచ్చు. ఎలా అంటారా, దీని మీద ట్యాప్ చేయడం ద్వారా. Pop-up window, high 256 kbps, 48 kilohertz, not ticked, and list. దీన్ని Medium 128 kbps, 44.1 kilohertz, ticked. మీడియం కావాలంటే Low 64 kbps, 44.1 kilohertz, not ticked. ఇది లో, ఇంకా లో వాయిస్ కావాలనుకుంటే. సో నాకు Medium, high 200, medium 128 kbps, 44.1 kilohertz, ticked. కావాలి కాబట్టి నేను అక్కడ టిక్ పెట్టుకున్నాను. వద్దనుకుంటే లోలో టిక్ పెట్టుకోవచ్చు, లేదంటే హై కావాలనుకుంటే హైలో టిక్ పెట్టుకోవచ్చు. సో ఇలా మనం ఇక్కడ టిక్ పెట్టుకోవచ్చు. సో ఒక్క స్టెప్ బ్యాక్ వద్దాం. Navigation up. Settings. Recording quality, medium 128 kbps, 44.1 kilohertz, 1 of 7, and list 7 items. అది రికార్డింగ్ క్వాలిటీ. సరే ఇప్పుడు స్వైప్ చేద్దాం. Block calls while recording, off, switch, 2 of 7. బ్లాక్ కాల్స్ వెన్ రికార్డింగ్ చేసేటప్పుడు కాల్స్ ఏమీ రాకుండా చేసుకోవచ్చు ఇది ఆన్ చేస్తే. రికార్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసినామంటే కాల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. సో Auto play next recording, off, switch, 3 of 7. మనం 3 రికార్డింగ్స్ చేసాం ఫ్రెండ్స్. రికార్డింగ్ బై రికార్డింగ్ ప్లే అవ్వాలనుకుంటే Auto play next recording, off, switch, 3 of 7. దీన్ని ఆన్ చేసుకోవాలి. సో దెన్ నెక్స్ట్ Recycle bin, keep deleted recordings in the recycle bin for 30 days before they are deleted forever, on, switch, 4 of 7. రీసైకిల్ బిన్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ ఆన్లోనే ఉంచండి, ఎందుకంటే మనకి ఏదైనా ఇంపార్టెంట్ అయి ఉంటుంది, పొరపాటున డిలీట్ చేసాం, అవి రీసైకిల్ బిన్లో ఉంటాయి. రీసైకిల్ బిన్లో ఉంటాయని నమ్మకం మనకు ఉంటుంది కాబట్టి మళ్ళీ రీసైకిల్ బిన్లోకి వచ్చి మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ voice recorder, 6 of 7. వాయిస్ రికార్డర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి మనం ట్యాప్ చేస్తే ఇంటర్నెట్కి తీసుకెళ్తుంది. ఇంటర్నెట్లో మనం దీని గురించి తెలుసుకోవచ్చు. Contact us, 7 of 7. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే Contact us, 7 of 7. దీని మీద ట్యాప్ చేసి మనం వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా, అంటే వాళ్ళకి మనం ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. సో ఇది సెట్టింగ్స్లో. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ వద్దాం. Navigation bar, బ్యాక్. Voice recorder, more options, button, record, button. ఇప్పుడు ఈ రికార్డ్ మీద మనం ట్యాప్ చేసి రికార్డ్ చేసేద్దామా. సో రికార్డ్ చేసే ముందు మేబీ దిస్ ఎఫెక్ట్ మీకు వినిపించకపోవచ్చు. సో ఆఫ్టర్ రికార్డింగ్ వీఆర్ ప్లే. ఓకే, సో రికార్డ్ చేద్దాం. Unable to start new recording. Other application already recording. More options. Record button. సో ఫ్రెండ్స్ చూసారా, నేను అన్నాను మేబీ వినిపించకపోవచ్చు అని. వినిపించకపోయేది కాదు, అసలు పర్మిటే ఇవ్వదు. చూసారా ఎంత మంచి ఫెసిలిటీ ఉందో. మనం ఆల్రెడీ వీడియో రికార్డ్ చేస్తున్నాం. వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మధ్యలో వాయిస్ రికార్డ్ వస్తే ఎలా ఉంటుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైందో చూడండి, కావాలంటే మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. సో చూడండి, Unable to start new recording. Other application already recording. Record button. చూసారా, అలాగే ఇతర వాయిస్ రికార్డింగ్స్లో ఏంటంటే, ఇతర థర్డ్ పార్టీ యాప్స్లో ఏంటంటే మనం రికార్డ్ బటన్ మీద ట్యాప్ చేయగానే ఆ వీడియో అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది, ఈ వాయిస్ ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ పక్కన ఏమవుతుంది మనకి ఎలా ఉందో కూడా తెలియదు. సో కాబట్టి ఇలా మనం రికార్డ్ అనేది చేసుకోవచ్చు. ఆఫ్టర్ రికార్డింగ్ చేసినట్టువి మనం ఇలాగే స్వైప్ చేసుకుంటూ వెళ్తే Voice recorder, more option, record. సో Voice recorder. ఇక్కడ ఏమీ ఉండవు కాబట్టి Record, more voice recorder. Record button, more options. ఈ మోర్ ఆప్షన్ మీద ఇలా ట్యాప్ చేద్దాం. Pop-up window, settings. సెట్టింగ్స్.
రీసైకిల్ బిన్, settings. సెట్టింగ్స్, ఈ రెండు మాత్రమే ఉంటాయి. ఎందుకు లేవు అని మీరు అడిగితే, రికార్డింగ్ ఏదైనా రికార్డ్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ రికార్డింగ్ ఇక్కడ ఉండడానికి లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ మీద మనం ట్యాప్ చేస్తే ఎప్పుడు చేసినటువంటి రికార్డింగ్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయినప్పుడు మనకి ఇష్టం వచ్చిన రికార్డ్ని మనం షేర్ చేసుకోవచ్చు, వినొచ్చు, అన్నీ చేయొచ్చు దీంట్లోనే. సో మరి ఇంత మంచి ఫీచర్స్ ఉన్నటువంటి సామ్సంగ్ వాయిస్ రికార్డర్ని సామ్సంగ్ యూజర్స్ యూజ్ చేయండి. అలాగే నాన్ సామ్సంగ్ యూజర్స్ కూడా నేను చూపించిన ఫెసిలిటీస్ని బట్టి మీకు అది కావాలని అనుకుంటే ఏపీకే కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే, దాని ద్వారా మీరు యూజ్ చేసుకోండి. అలాగే సామ్సంగ్లో బై డిఫాల్ట్గా నాకు వాయిస్ రికార్డర్ ఇవ్వలేదనే వాళ్ళకు దీని యొక్క లింక్, అంటే ఇది గెలాక్సీ స్టోర్లో దొరుకుతుంది కాబట్టి దీని యొక్క లింక్ నేను మా విహెచ్ టెక్నాలజీ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాం. ఓకే, సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదండి ఇవాటి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. సో మీ సలహాలు సూచనలు మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాడు మీ సూర్యనారాయణ. అంటిల్ దెన్, బాయ్, సీ యూ.